జస్ట్ 10 నిమిషాల్లో తయారు చేసుకునే సాంబార్. దీని ప్రాసెస్ ఎలాగో చూసేయండి. 10 నిమిషాల్లో పప్పే ఉడకది, సాంబార్ ఎలా చేస్తారని అనుకుంటారేమో. ఈ ప్రాసెస్ చూసేయండి, మీకే తెలుస్తుంది ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకున్నాను. ఇందులో పచ్చి కందిపప్పు వేసుకున్నాను, 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్ల ఎర్ర కందిపప్పు వేసుకుంటున్నాను, 2 స్పూన్ల బియ్యం వేసుకుంటున్నాను, కొన్ని మెంతులు ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త కలర్ మారిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, కొన్ని మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొన్ని ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి పక్కకు తీసుకుంటున్నాను, మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి, పక్కకు తీసుకోవడమే. ఇవి రెండు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. ఇప్పుడు ఈ పప్పుని పూర్తిగా చల్లారిపోయింది, ఇది మిక్సీ పట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకొని 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఫైన్ పేస్ట్ అయిపోయింది, పౌడరు. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు ఇవి ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చి, చింతపండు, కరివేపాకు కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ పప్పుల పొడి ఇది 2 కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకుంటే ఒక 1 మంత్ వరకు వాడుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఈ సాంబార్ పొడితో సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పొడి 2 స్పూన్లు ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇందులో వేసిన ముక్కలు, సొరకాయ ముక్కలు, ఇవి కొంచెం కుక్ కావాలంటే కొంచెం ఎక్కువనే వాటర్ వేసుకోవాలి. సాంబార్ రెడీ అయింది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వర్కింగ్ ఉమెన్స్, బయటికి పనికి వెళ్ళే వాళ్ళు తొందరగా సాంబార్ చేసుకోవాలనుకుంటే ఈ పొడి ఒక్కసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ దాకా నిల్వ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు ఏ కూరగాయలు ఉంటే అవి అవైలబుల్లో అవి వేసుకొని సాంబార్ చేసుకోవచ్చు. తొందరగా ఫాస్ట్గా అయిపోయే సాంబార్ ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.